ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క సాగునీరు తాగునీరు కోసం దశాబ్ద కాలంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల్లో నుంచి వరికపుడిశాల ప్రాజెక్టు కొన్ని దశాబ్దాల నుంచి అనేక ప్రజా సంఘాలు, ఇతర వామపక్షాలు, అన్ని వ్యక్తులు, శక్తులు ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీని ఫలితంగానే ముగ్గురు ముఖ్యమంత్రులు వాళ్ళ శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరు ఉన్నారు. ఆ శంకుస్థాపన చేసిన తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పి ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకి ఉత్తిత్తి జీవోలు చూపించి ప్రజలను మోసం చేస్తూ వచ్చారు. ఆనాడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి దాన్ని ప్రొక్లెయిమ్ చేసుకెళ్లి పని ప్రారంభించినట్టుగా చెప్పారు. ఆ తర్వాత లోకేష్ గారు జీవో ఇచ్చాడు, వెంటనే పనులు మొదలు పెడతామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు. ఏదేమైనప్పటికీ ఎన్ని ఉత్తిత్తి జీవోలు అనేది కూడా ప్రజలకు అర్థమైపోయింది. అనేక మంది ఈ ప్రాజెక్టు కోసం అనేక మంది ఉద్యమాలు అనేక పద్ధతుల్లో చేస్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్టును సాధించడంలో ఇప్పటికే ఎంపీ గారు, మన వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆంజనేయులు గారు, బ్రహ్మారెడ్డి గారు కూడా దీని మీద ప్రజలకు వాగ్దానం చేశారు రాజకీయ సన్యాసం తీసుకుంటారని. మీరు రాజకీయ సన్యాసం తీసుకోవద్దు, కానీ రేపు 21వ తారీఖున ముఖ్యమంత్రి గారితో నిర్దిష్టమైన ప్రకటనలు చేపలేకపోతే నైతికంగా మీరు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదంటే ప్రజల ప్రత్యక్ష ఆందోళన భాగస్వాములయ్యి ఆ జరిగే పరిణామాలకి మీరే బాధ్యత ఇస్తారని ఆల్ ఇండియా కిసాన్ మహాసభ తరఫున డిమాండ్ చేస్తున్నారు.